అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. పిఏఐ అంటే ఏంటి, దీన్ని రూపొందించడం గల కారణాలు ఏంటి మనం తెలుసుకుందాము. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది ఐక్యరాజ్య సమితి మరియు దాని యొక్క సభ్య దేశాలు 8 లక్ష్యాలను అభివృద్ధి చేయాలని ఏర్పరిచింది. దీనిని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఇవి 2015 నాటికి ప్రపంచంలోని పేదరికాన్ని తగ్గించడం, విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి రంగాలను మెరుగుపరచాలని లక్ష్యంగా చేసుకొని రూపొందించబడ్డాయి. దీని యొక్క పీరియడ్ 2000 నుండి 2015 వరకు ఉంది. కానీ ఇందులో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితి చేయబడ్డది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనకి 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మొత్తం 17 లక్ష్యాలు, 169 టార్గెట్లు, 248 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇందులో డిస్ట్రిక్ట్స్ వచ్చి 231 ఉన్నాయి. వీటిని 173 కంట్రీస్ ఇందులో సైన్ చేయడం, సంతకాలు పెట్టడం జరిగింది, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి. దీని యొక్క పీరియడ్ వచ్చేసి 2015 నుండి 2030 వరకు దీని పీరియడ్ ఉన్నదన్నమాట. సో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాలను అభివృద్ధి చేయాలని చెప్పి, అంటే పేదరికాన్ని తగ్గించుకుంటూ మిగతా రంగాలను అభివృద్ధి చేయాలని, అంటే భవిష్యత్ తరాలకి వనరులను తగ్గించకుండా ప్రస్తుతం ఉన్న వనరుల్ని ప్రస్తుతం ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో భారతదేశం కూడా భాగస్వామ్యమైంది. అండ్ అంతేకాకుండా దృఢ సంకల్పంతో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని 2030 వరకు సాధించాలని దృఢ సంకల్పంగా ఉంది. అంటే ఇది మనకు గ్రామ పంచాయతీలలో ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని లోకల్ కి, అంటే స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సుస్థిర అభివృద్ధి చెందాలని లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో గ్లోబల్ టు లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ఎంఓపిఆర్ టు provide guidance and localization of sustainable development goal. A thematic approach to incorporate the 17 sustainable development goals in 9 themes. These themes have been mapped to the 17 sustainable development goals and the local target have been aligned to the national targets. ఇక్కడ ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసిందంటే ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని 9 థీమ్స్ గా ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందనమాట. ఈ 9 థీమ్స్ లో కూడా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉండే టార్గెట్స్ అన్ని కూడా మ్యాప్ చేసేసుకొని ఈ మొత్తం కూడా మన యొక్క జాతీయ టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా ఈ యొక్క లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఇందులో ఏంటిది, మనకి గ్లోబల్ సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మొత్తం 17 గోల్స్ ఉంటే టార్గెట్స్ 169 ఉన్నాయి, ఇండికేటర్స్ 231 ఉండడం జరిగిందనమాట. ఇది గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. దీనికి సంబంధించి నేషనల్ కూడా మనకి ఏంటి, నేషనల్ లో మొత్తం 17 గోల్స్ ఉంటే 146 టార్గెట్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ వచ్చేసి 306 ఇండికేటర్స్ ఉన్నాయి నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో దీన్ని మనకి లోకల్ గా, స్థానికంగా అచీవ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ ఎక్స్పర్ట్ కమిటీ 9 థీమ్స్ గా ఈ యొక్క 17 గోల్స్ కన్వర్ట్ చేసింది. ఈ 9 థీమ్స్ ని మొత్తం టార్గెట్స్ వచ్చేసి 144 టార్గెట్ గా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం ఇండికేటర్స్ వచ్చేసి 577 ఇండికేటర్స్ ను రూపొందించింది అనమాట. ఈ 577 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అచీవ్ అయితే గ్రామ పంచాయతీలను అచీవ్ అయ్యాయి అనుకుంటే ఆటోమేటిక్ భారతదేశం అచీవ్ అవుతుందని, ఈ భారతదేశం అచీవ్ అవుతుందా లేదా, అంటే గ్రామ పంచాయతీలు ఈ ప్రోగ్రామ్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా తెలుసుకోవడం కోసం అని చెప్పి మనకి పిఏఐని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ పిఏఐ అంటే ఏంటిదంటే పిఏఐ ఈజ్ ఏ
మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ స్టేటస్ అసెస్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ఎ పంచాయతీ విచ్ మెజర్స్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ పంచాయత్ టువర్డ్స్ ది అటైన్మెంట్ ఆఫ్ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే ఏంటి అంటే భారతదేశం అంతటా పంచాయతీల సమగ్ర అభివృద్ధి, పనితీరును మరియు పురోగతిని అంచనా వేయడానికి రూపొందించిన బహుళ రంగాల సాధనం ఇది ప్రతి గ్రామ పంచాయతీ సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల ప్రకారం ఎంత అభివృద్ధి చెందింది అంచనా వేస్తుంది అనమాట. PAI can also be used as a tool by government or panchayati for evidence-based planning for targeted development. ఈ PAI ద్వారా ఏం చేస్తారంటే మన ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, వారి పంచాయతీలు కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రణాళిక ప్రిపేర్ చేసుకుంటారో ఆ ప్రణాళిక అనేది ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఆధారిత ప్రణాళిక చేయడానికి ఇది సహాయపడుతుంది. The PAI will be compiled on the basis of a LIF recommended by Local Sustainable Development Goal Committee. ఈ PA అనేది ఏంటంటే LIF ఫ్రేమ్వర్క్ ఆధారంగా డేటాను సేకరించి గణన చేసి మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ LIF అంటే ఏంటంటే లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. ఈ లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ సెట్ ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ థీమ్స్, లోకల్ టార్గెట్స్, లోకల్ ఇండికేటర్స్, న్యూమరేటర్స్, డినామినేటర్స్ అండ్ దేర్ డాటా సోర్సెస్. లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యాలను స్థానికంగా మార్చే పద్ధతి. ఈ ఫ్రేమ్వర్క్లో థీములు, స్థానిక లక్ష్యాలు, సూచికలు, న్యూమరేటర్లు, డినామినేటర్లు మరియు వాటి డాటా మూలాలు ఎక్కడ ఉన్నాయని తెలియజేస్తుంది. ఇప్పుడు మనము అసెస్ చేయబోయే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2023-24 సంబంధించిన డాటాను అసెస్ చేస్తున్నాము. దాని ప్రకారము మనకి గ్రామ పంచాయతీ సంబంధించిన ర్యాంకింగ్ అనేది తెలుసుకోబోతున్నాము. ఈ 2023-24 కంటే ముందు మనం ఆల్రెడీ PAI 1.0 అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2022-23 సంవత్సరంలో అసెస్మెంట్ ఇయర్గా తీసుకున్నాము. ఈ 2023-24 సంవత్సరం సంబంధించిన డాటాని PDI అంటే అప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నాము. దానిని PAI అంటే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 అంటున్నాము. అప్పుడు PDI అనే ప్రోగ్రామ్ కింద డాటా కలెక్ట్ చేయడం జరిగింది. డాటాని కన్సర్న్ గ్రామ పంచాయతీ లాగ్లో క్రియేట్ చేయడం జరిగింది. దానిని కన్సర్న్ బ్లాక్ కమిటీ రికమెండ్ చేసింది అండ్ డిస్ట్రిక్ట్ కమిటీ దాన్ని వెరిఫై చేసి స్టేట్కి రికమెండ్ చేసింది. స్టేట్కి సంబంధించిన కమిటీ కూడా డాటాను వెరిఫై చేసి నేషనల్ రికమెండ్ చేయడం జరిగింది. సో నేషనల్ కమిటీ ఏం చేసిందంటే వచ్చిన డాటాని సిస్టమ్ రూపంలో అనాలిసిస్ చేసి ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఇండికేటర్స్ ప్రకారం వాళ్ళకి స్కోరింగ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం 5 కేటగిరీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో అచీవర్స్ అంటే గ్రేడ్ వచ్చేసి A+, అచీవర్ కింద స్కోర్ వచ్చేసి 90 to 100 మార్క్స్ ఉన్నాయి. ఇందులో ఎంటైర్ కంట్రీ లెవెల్లో AGP కూడా మార్క్స్ అనేది సంపాదించలేకపోయింది. రెండోది వచ్చేసి ఫ్రంట్ రన్నర్స్ అంటే గ్రేడ్ A, ఇందులో అసైన్ చేసిన మార్క్స్ వచ్చేసి 75 to below 90 మార్క్స్ అనమాట. ఇందులో మొత్తం భారతదేశంలో 270 జీపీ మన తెలంగాణలో 270 జీపీలు అనేది మార్క్స్ సంపాదించాయి. మొత్తం 2.11% వచ్చింది. అండ్ పర్ఫార్మర్ బి వచ్చేసి మార్క్స్ 60 to below 75 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణలో 10,099 గ్రామ పంచాయతీలు ఈ కేటగిరీ కింద
మార్క్స్ సంపాదించడం జరిగింది. మొత్తం 79.10 మార్క్స్ వచ్చాయి. తర్వాత ఆస్పిరెంట్ అనేది సి కేటగిరీ, సి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. బిలో 60 మార్క్స్, అబవ్ 40 మార్క్స్ బిట్వీన్ లో ఉంటుంది అనమాట. మొత్తం 2390 మార్క్స్ రావడం జీపీస్కి ఈ స్కోర్ రావడం జరిగింది. 18.72% అనేది మార్క్స్ పర్సంటేజ్ అనేది జీపీస్ ఈ కేటగిరీలో ఉన్నాయి తెలంగాణలో. బిలో 40% వచ్చేసి 40% మార్క్స్ వచ్చిన 9 జీపీస్ ఉన్నాయి. 0.07% జీపీస్ మనకు 9 జీపీస్ బిలో 40 మార్క్స్ అని సంపాదించేది అన్నమాట. మొత్తం 12,768 జీపీలకు మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఎంటైర్ కంట్రీ వైజ్గా చెక్ చేసినప్పుడు తెలంగాణలో ఏ కేటగిరీ 270 జీపీస్ ఉన్నాయి. కానీ కంట్రీ లెవెల్లో చూసుకుంటే మనకన్నా టాప్లో ఉంది గుజరాత్, 346 జీపీస్ ఏ కేటగిరీలో ఉన్నాయన్నమాట. సో ఏ ప్లేస్ కేటగిరీలో ఏ గ్రామ పంచాయతీ కూడా లేదు. మన తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రిపుర 42 మన తర్వాత ఉందన్నమాట ఏ కేటగిరీలో. సో పర్ఫార్మెన్స్ సంబంధించింది మన 10,000 జీపీస్ 10,099 జీపీస్ ఉన్నాయి. జిల్లా వారీగా వెరిఫై చేసినప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది ఏ ప్లస్ కేటగిరీ ఏ జీపీస్ లేవు. ఫ్రంట్ రన్ కేటగిరీలో 8 జీపీస్ ఉన్నాయి 3.01% తోని. పర్ఫార్మర్ బి కేటగిరీ అంటే బి గ్రేడ్ లో 254 జీపీస్ ఉన్నాయి 95.49% అనమాట మొత్తం జీపీస్ కేటగిరీలో. అండ్ ఆస్పిరెంట్ కేటగిరీ వచ్చేసి 4 జీపీస్ ఉన్నాయి. సో బిగినర్ లో మన జిల్లాలో ఏ జీపీస్ కూడా లేదు 0%. మొత్తం మనకి అప్పుడు పిఏఐ 1.0 వచ్చేసి 266 జీపీసీలో మనము డాటా ఎంట్రీ చేసి ఫీడ్ చేసి రికమెండ్ చేయడం జరిగింది అనమాట. ఆ 260 జీపీస్కి మనకి ఈ విధంగా 254 జీపీస్ పర్ఫార్మర్ కేటగిరీలో రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ లెవెల్లో టాప్ 25 జీపీస్ వెరిఫై చేసినప్పుడు మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది ఎలిగేడు మండలు శివపల్లి గ్రామ పంచాయతీ టాప్ 17 ర్యాంకింగ్ సంపాదించి 25 కేటగిరీలో ఉన్నదన్నమాట. ఓవరాల్ పిఏ స్కోర్ ప్రకారము 79.63 మా స్కోర్ అన్నది ఈ శివపల్లికి రావడం జరిగింది. డిస్టిక్ వైజ్గా వెరిఫై చేసినప్పుడు ర్యాంకింగ్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది మనకి ఓవరాల్ ర్యాంక్ పిఏ స్కోర్ ప్రకారం 69.15 గ్రేడ్ బి పర్ఫార్మర్ కేటగిరీ అంటే మొత్తం జిల్లాలు కూడా పర్ఫార్మర్ కేటగిరీలో ఉన్నాయి ఎక్సెప్ట్ నల్గొండ. సో టాప్ లో వచ్చేసి రాజన్న సిరిసిల్ల ఉంది, 4th ప్లేస్ లో పెద్దపల్లి జిల్లా ఇవ్వడం జరిగింది అనమాట. మండలాలుగా వెరిఫై చేసినప్పుడు పిఏ ర్యాంకింగ్ సో మండలాల వారిగా ఈ ర్యాంకింగ్ ఉన్నాయి. సో మొత్తం అన్ని జీపీలు కూడా అన్ని మండలాలు కూడా పర్ఫార్మెన్స్ బేసిస్ ఉన్నాయి. ఇది మొత్తం పిఏ ఓవరాల్ ర్యాంకింగ్ అనమాట. ఓవరాల్ ఆ జీపీలు అన్నిటికి సంబంధించి అన్ని టీంలు కలిపిన తర్వాత వచ్చిన ర్యాంకింగ్ ప్రకారం టాప్ 1 లో సుల్తానాబాద్ ఉంది పెద్దపల్లి జిల్లాలో, బాటమ్ లో వచ్చేసి ముత్తారం ఉంది అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ టాప్ 25 జీపీ చూసినప్పుడు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ప్రకారం ఎలిగేడు మండల్ శివపల్లి గ్రామ పంచాయతీ టాప్ 1 లో ఉంది. మొత్తం ఓవరాల్ వచ్చేసి 79.63 మార్క్స్ సంపాదించింది. ఇది ఫ్రంట్ రన్నర్ లో ఉంది. మనకి 25th ప్లేస్ లో వచ్చేసి మంత్రిరెడ్డి పుట్టపాక ఉంది. ఇది 72.67 అనమాట. ఇవి టాప్ 25 జీపీస్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది. మనం ఇండివిజువల్ ర్యాంకింగ్ వెరిఫై చేసినప్పుడు ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కార్డు చెక్ చేస్తే శివపల్లికి సంబంధించింది బెస్ట్ పర్ఫార్మింగ్ గ్రామ పంచాయతీ డిస్ట్రిక్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ గ్రామ పంచాయతీ శివపల్లి 79.63 వచ్చేసింది. ఇది ఫ్రంట్ రన్నర్. ఇక్కడ చూడండి మనకి కలర్ తోని మనకి అనాలిసిస్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఏ అనేది గ్రీన్ కలర్ ఉంది. సో మనకి ఇక్కడ ఈ ముందు మనకి ఈ 79.63 కూడా సో ఈ కలర్ లో ఇక్కడ చూపించడం జరిగింది. థీమ్ వారీగా చెక్ చేసినప్పుడు పోవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ కేటగిరీలో శివపల్లి 84-82 తోని టాప్ 1 లో వచ్చింది థీమ్ వారిగా వెరిఫై చేస్తే. హెల్త్ పంచాయతీలో సాంబయ్యపల్లి 94.79% తోని టాప్ 1 లో వచ్చింది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీలో వెంకట్రావుపల్లి 81.14, వాటర్ సఫిషియెంట్ పంచాయతీలో శివపల్లి 81.75,
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీలో సుల్తానపూర్ 81.07, పంచాయతీ విత్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గర్రెపల్లి 72.97, సోషల్ జస్టిస్ అండ్ సెక్యూర్డ్ పంచాయతీలో శివపల్లి 80.33, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్లో వెంకట్రావుపల్లి 80.37, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో కాన్సాయిపేట 84.97. ఇట్లా థీమ్ వారిగా వాటికి సంబంధించి టాప్ 1 పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంకింగ్ ప్రకారం. జీపీ వారిగా చెక్ చేసినప్పుడు టాప్ 1 ర్యాంకింగ్ వచ్చిన జీపీ వచ్చేసి శివపల్లి. ఓవరాల్ గా 79.63 ఉంది. ఈ 79.63కి సంబంధించింది మనకు థీమ్ వారిగా ఆ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి థీమ్ వారిగా పోవర్టీ ఫ్రీ ఎనర్జీ లైవ్లీహుడ్ లో 84.82 ఉంది. హెల్తీ పంచాయతీలో 90.97 ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీలో 79.83 ఉంది. వాటర్ సఫిషియెంట్ పంచాయతీలో 81.75 ఉంది. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీలో 79.79 ఉంది. పంచాయతీ విత్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 69.6 ఉంది. సోషల్ జస్టిస్ అండ్ సెక్యూర్డ్ పంచాయతీ కింద 80.33 ఉంది. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ లో 71.44 ఉంది. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో 80.22 ఉంది. ఇట్లా మనకి జీపీ వారి ర్యాంకింగ్ కూడా ఉన్నాయి. మనకు జీపీ వారి ర్యాంకింగ్ కావాలి అంటే మీరు కూడా పిఏఐ సైట్ ఉంటుంది. పిఏఐ సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ర్యాంకింగ్ ఏదైతే ఉందో రిపోర్ట్ కార్డు, ఈ రిపోర్ట్ కార్డు ప్రింట్ తీసుకొని మీ గ్రామ పంచాయతీలో కూడా డిస్ప్లే చేయాలన్నమాట. ఇది టాప్ ర్యాంకింగ్. టాప్ 2 ర్యాంకింగ్ వచ్చేసి చూడండి వెంకట్రావుపల్లి. వాటికి సంబంధించిన ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 78.96 ఉంది. థీమ్ వారిగా ఇంత స్కోర్ రావడం జరిగింది. టాప్ 3 వచ్చేసి సంబాయపల్లి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 78.92. టీం వారిగా స్కోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ర్యాంక్ 4 వచ్చేసి సుల్తానపూర్. ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి 78.81%. టీం వారిగా ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. గర్రెపల్లికి సంబంధించింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ 77.96. దాని స్కీమ్ వైర్గా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది పర్సంటేజ్ అనేది. తర్వాత చీకురాకి సంబంధించింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ 75.74%. ఓవరాల్ ర్యాంకింగ్ వచ్చేసి 75.74. టీం వారీగా పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ రాంపల్లి ఓవరాల్ పర్ఫార్మెన్స్ 75.45. తేలికుంట 75.17, ర్యాంక్ 8 ఇది. ర్యాంక్ 9 వచ్చేసి 75.16 పతిపాకు వచ్చింది. నెక్స్ట్ ర్యాంక్ 10 వచ్చేసి దుబ్బపల్లి 74.88. సో మనకు మొత్తము ఇక్కడ నేను 10 జీపీలు మాత్రమే చూపించాను. రిమైనింగ్ జీపీ వాళ్ళు మీ జీపీకి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావాలి అంటే పిఏఐ గ్రామ పంచాయత్ రిపోర్ట్ కార్డ్ కావాలి అంటే మీరు వెబ్సైట్ PAI.gov. అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ PAI 1.0 స్కోర్ అని ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి గ్రామ పంచాయతీ PAI రిపోర్ట్ కార్డ్ ఉన్న ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన స్కోర్ కార్డు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన స్టేట్ తెలంగాణ, ఇందులో డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి. సో మీకు కావాల్సిన మండల్ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్లోకి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి ఆ మండలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ వస్తుంది ఇక్కడ మనకి ఇంకా డిస్ప్లే అవ్వలేదు. సో అంతర్గం సంబంధించి సెలెక్ట్ చేసుకొని సెక్షన్ చెప్పంటే మనకు ఆ జీపీలకు సంబంధించిన స్కోర్ కార్డు డిస్ప్లే అవుతుంది. సో వచ్చిన స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సిస్టంలో సేవ్ చేసుకొని దాన్ని మీకు కావాల్సిన విధంగా ప్రింట్ తీసుకొని మీ గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట.
సో ఇట్లా డిస్ప్లే అవుతుంది, స్క్రోల్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. పిఐ స్కోర్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ జీపీ వారిగా. స్కోర్ కార్డ్ కావాలంటే PAI.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అందులో PAI 1.0 స్కోర్ కార్డులో గ్రామ పంచాయతీ PAI రిపోర్ట్ కార్డ్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ బెస్ట్ పర్ఫార్మ్ గ్రామ పంచాయతీ బ్లాక్ లెవెల్ కావాలంటే బ్లాక్ లెవెల్ రిపోర్ట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ వరకు స్కోర్ తెలుసుకోవాలంటే అంటే థీమ్ వరకు స్కోర్ తెలుసుకోవాలంటే గ్రామ పంచాయతీ స్కోర్ కార్డు ఉపయోగించి తెలుసుకోవచ్చు. థీమ్ వైజ్ PAI స్కోర్ కావాలంటే ఇక్కడ తెలుసుకోవాలి. ఇట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. స్టేట్ డాష్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మనకి PAI 1.0 స్కోర్ కార్డు తెలియజేసే మోడ్యూల్ అనమాట ఇది. సో ఈ PAI స్కోర్ కార్డు ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ సంబంధించిన ర్యాంక్ ఎంత అనేది 1.20లో రిపోర్ట్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఈ PAI ఎందుకు ఉపయోగిస్తారు అంటే గ్రామ పంచాయతీ యొక్క ప్రగతిని కొలవడం కోసం అని చెప్పి, అంటే గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందింది, దాని పనితీరు ఏంటిది, ఇంకా దాని యొక్క పురోగతి ఏంటిది అని తెలుసుకోవడానికి PAI అనే సూచికను ఉపయోగిస్తారు. అంతేకాకుండా డాటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే ఏంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎవిడెన్స్ బేస్డ్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ఈ PAIకి సంబంధించిన డాటాను కూడా వెరిఫై యూజ్ చేస్తారని చెప్పుకున్నాము. అంతేకాకుండా నేషనల్ ర్యాంకింగ్ డిక్లేర్ చేయడంలో కూడా ఈ డాటా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి PAI 1.0లో 2000 డాటాను బేస్ చేసుకొని ఆయన నేషనల్ పంచాయతీ అవార్డు సంబంధించిన 2024 నామినేషన్ ప్రకారము మనకు డాటా కలెక్ట్ చేసి ఫ్రీ చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకి నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వస్తాయి. మన తెలంగాణ నుండి మన పెద్దపల్లి జిల్లాలో మంతెని మండలు చిల్లపల్ల గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ కేటగిరీ నందు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. అది మనందరికీ ఎంతో గర్వకారణము. సో దానిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా 2024 డిసెంబర్ 11 రోజున స్వీకరించడం జరిగింది. మనకి ఆ గ్రామ పంచాయతీకి అవార్డుతో పాటుగా క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ గ్రామ పంచాయతీకి కంగ్రాచులేషన్ తెలియజేస్తాము. ఇప్పుడు మనకి 1.0 సంబంధించింది ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు 2.0 అనేది స్టార్ట్ కాబోతుంది. దీనికి ప్రిపరేటరీ వర్క్ సంబంధించింది కాన్ఫిగరేషన్ ఆఫ్ PAI అంతా కూడా NIC లెవెల్లో జరుగుతుంది. సో ఇక్కడ ఈ PAI 2.0లో చేయాల్సిన ముఖ్య ఏంటిదంటే కలెక్షన్ ఆఫ్ డాటా అండ్ దేర్ వ్యాలిడేషన్ అండ్ సబ్మిషన్. అంటే డాటా కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన డిపార్ట్మెంట్ వారీగా డాటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసిన డాటాని ప్రాపర్గా వెరిఫై చేసి వ్యాలిడేషన్ చేసి ఆ డాటాని PAI వెబ్సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపిటీషన్ ఆఫ్ పంచాయతీ అడ్వర్టైజ్మెంట్ ఇండెక్స్, అండ్ ఈ PAI ద్వారా దానికి సంబంధించిన గణన కూడా చేయాల్సింది అనమాట. సో దీంట్లో PAI 1.0కి PAI 2.0కి గల డిఫరెన్సెస్ ఏంటిది, మనకి మొత్తం ఎన్ని థీమ్స్ ఉన్నాయి, 9 థీమ్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా. థీమ్ వారిగా మనకి పోవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయతీ అనేది థీమ్ 1, హెల్త్ పంచాయతీ అనేది థీమ్ 2, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అనేది థీమ్ 3, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ థీమ్ 4, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ థీమ్ 5, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ థీమ్ 6, సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ పంచాయతీ థీమ్ 7, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ థీమ్ 8 అండ్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ థీమ్ 9. మొత్తం ఈ 9 థీమ్స్ సంబంధించింది PAI 1.0లో PAI 2.0లో ఉన్న మొత్తం ఇండికేటర్స్ అన్ని టోటల్ డాటా పాయింట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. థీమ్ 1లో వచ్చేసి టోటల్ 32 ఇండికేటర్స్ ఉంటాయి. డాటా పాయింట్స్ వచ్చేసి 60 ఉన్నాయి. ఇందులో బైనరీ వచ్చేసి 4, న్యూమరిక్ వచ్చేసి 28. అండ్ అదే 2.0కి వచ్చేసరికి మొత్తం ఇండికేటర్స్ ఓన్లీ 14 మాత్రమే.
అందులో బైనరీ 2, న్యూమరిక్ 12, డాటా పాయింట్స్ వచ్చేసి 26. అండ్ ఇక్కడ హెల్త్ పంచాయతీ వచ్చేసి మొత్తం 21 ఉంటే 21 కూడా న్యూమరిక్స్, డాటా పాయింట్స్ వచ్చేసి 42 ఉన్నాయి. పిఏ 2.0లో ఓన్లీ 15 మాత్రమే ఉన్నాయి. అండ్ 5 బైనరీస్ ఉంటే 10 న్యూమరిక్స్ ఉన్నాయి, డాటా పాయింట్స్ 25 అనమాట. చైల్డ్ ఫ్రెండ్ పంచాయతీ కింద టోటల్ ఇండికేటర్స్ 82, బైనరీ 18, న్యూమరిక్ 64, టోటల్ డాటా పాయింట్స్ వచ్చేసి 143. పిఏ 2.0లో టోటల్ 15 ఉంటే బైనరీ 2, న్యూమరిక్ 13, డాటా పాయింట్స్ వచ్చేసి 28 అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ పంచాయతీ కింద టోటల్ 21 ఉంటే బైనరీ 8, న్యూమరిక్ 13, టోటల్ డాటా పాయింట్స్ 34. అండ్ పిఐ 2.0లో వాటర్ సఫిషియెంట్ కింద ఓన్లీ 10 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 10 ఇండికేటర్స్లో 6 బైనరీ ఉంటే 4 న్యూమరిక్ ఉన్నాయి. మొత్తం టోటల్ డాటా పాయింట్స్ వచ్చేసి 14 ఉన్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ కింద 1.0లో 33 ఉంటే బైనరీ 8 ఉన్నాయి, న్యూమరిక్ 25 ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 58 ఉన్నాయి. 2.0 కింద మొత్తం ఇండికేటర్స్ 11 ఉంటే 5 బైనరీ, 6 న్యూమరిక్స్, 17 డాటా పాయింట్స్ ఉన్నాయన్నమాట. సెల్ఫ్ సెక్షన్ కింద టోటల్ ఇండికేటర్స్ 159 ఉంటే బైనరీ 129, న్యూమరిక్ 30, టోటల్ డాటా పాయింట్స్ 189 ఉన్నాయి. పిఐ 2.0లో 17 ఇండికేటర్స్ ఉంటే 13 బైనరీ, 4 న్యూమరిక్, 21 డాటా పాయింట్స్ ఉన్నాయన్నమాట. సోషల్ జస్టిస్ కింద 62 1.0లో ఉంటే టోటల్ ఇండికేటర్స్ 24 బైనరీ ఉన్నాయి, 38 న్యూమరిక్ ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 100 ఉన్నాయి. 2.0లో 20 ఉన్నాయి డాటా ఇండికేటర్స్, టోటల్ ఇండికేటర్స్ బైనరీ 7 ఉంటే న్యూమరిక్ 14 ఉన్నాయి, న్యూమరిక్ 13 ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 33 ఉన్నాయన్నమాట. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ కింద టోటల్ 62 ఇండికేటర్స్ ఉంటే 37 బైనరీ ఉన్నాయి, 25 న్యూమరిక్ ఉన్నాయి, 87 డాటా పాయింట్స్, టోటల్ డాటా పాయింట్స్ ఉన్నాయన్నమాట. 2.0లో 24 ఇండికేటర్స్ ఉంటే అందులో బైనరీ ఇండికేటర్స్ 21, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్లో న్యూమరిక్ వచ్చి 3 ఉన్నాయి, మొత్తం డాటా పాయింట్స్ 28 ఉన్నాయి. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద టోటల్ ఇండికేటర్స్ 1.0లో 44 ఉంటే బైనరీ 7 ఉన్నాయి, న్యూమరిక్ 37 ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 81 ఉన్నాయి. పిఏ 2.0లో టోటల్స్ 21 ఉంటే బైనరీ 4 ఉన్నాయి, న్యూమరిక్ 17 ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 35 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా చెక్ చేసుకున్నప్పుడు పిఏ 1.0లో టోటల్ ఇండికేటర్స్ 516 ఉంటే అందులో బైనరీ 235 ఉన్నాయి, న్యూమరిక్ 281 ఉన్నాయి, టోటల్ డాటా పాయింట్స్ 794 ఉన్నాయి. అదే పిఏ 2.0లో ఇండికేటర్స్ వచ్చేసి 147 టోటల్ ఇండికేటర్స్, అందులో బైనరీ వచ్చేసి 65, న్యూమరిక్ వచ్చేసి 82, టోటల్ డాటా పాయింట్స్ 227. అంటే ఇక్కడ మనకి అరౌండ్లీ 500 డాటా పాయింట్స్ అనేది 2.0లో తగ్గించడం జరిగింది. సో ఇక్కడ యూనిక్ ఇండికేటర్స్ చెక్ చేసుకున్నప్పుడు పిఏఐ 1.0లో యూనిక్ ఇండికేటర్స్ 435 ఉంటే 2.0లో 116 యూనిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. న్యూమరిక్ ఇండికేటర్స్ వచ్చేసి 207 1.0లో ఉంటే 59 వచ్చేసి 2.0లో ఉన్నాయి. బైనరీ ఇండికేటర్స్ వచ్చేసి 228 1.0లో ఉంటే ఓన్లీ 57 మాత్రమే 2.0లో ఉన్నాయి. యూనిక్ డాటా పాయింట్స్ వచ్చేసి 566 డాటా పాయింట్స్ 1.0లో ఉంటే 2.0లో వచ్చేసి 161 ఉన్నాయి. ఆటోపోటెడ్ డాటా పాయింట్స్ వచ్చేసి 1.0లో 137 ఉంటే 56 ఆటోపోటెడ్ డాటా పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అసలు ఇండికేటర్స్ డాటా పాయింట్స్ అంటే ఏంటిది, బైనరీ అంటే ఏంటిది, న్యూమరిక్ అంటే ఏంటిది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇండికేటర్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ప్రశ్నలకు సంబంధించింది థీమ్ వరకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో బైనరీకి సంబంధించింది అంటే ఏంటిది, ట్రూ ఎస్ ఆర్ నోకి సంబంధించిన బైనరీ ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి. అదే న్యూమరేటర్ అంటే ఏంటిది అంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ సంబంధించింది. అంటే న్యూమరేటర్ మీన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూకి సంబంధించింది మనకి 28 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. వాల్యూస్ ఎంట్రీ చేయాల్సిన సంబంధించింది అవి. ఇక్కడ డాటా పాయింట్ మీన్స్ ఏంటి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ కలిపి.
న్యూమరేటర్ డినామినేటర్ కలిపి మనకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ PAI 2.0 PAI 2.0 version local indicators and data points are minimized for quality data and also reduced the ambiguity in understanding the data points. The rationalization process aimed to streamlining reporting, correct anomalies and ensure more accuracy in the data. సో 1.0కి 2.0కి గల డిఫరెన్స్ ఏంటి అండ్ ఎందుకు ఇట్లా కానీ చేసినట్టే మనకి 1.0లో జరిగిన అంబిగ్యూటీ అనేది అంటే కన్ఫ్యూజన్ అనేది 2.0లో ఉండకూడదు అని చెప్పి సో డాటా పాయింట్స్ని అండ్ లోకల్ ఇండికేటర్స్ని చాలా వరకు తగ్గించడం జరిగింది. ఎందుకు తగ్గించారంటే క్వాలిటీ డేటా రాబట్టడం కోసం అని చెప్పి అండ్ ఈ అనామోలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా ఎంట్రీ చేసేలాగా అండ్ అక్యురసీ డేటాని మాత్రమే ఎంట్రీ చేసేలాగా ఈ యొక్క 2.0లో మార్పు చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు స్క్రీన్లో చూసాము యూనిక్ కౌంట్ ఆఫ్ ఇండికేటర్స్ డేటా పాయింట్స్ ఏంటి అని చెప్పి. 1.0కి 2.0కి గల డిఫరెన్స్ ఏంటిది? యూనిక్ ఇండికేటర్స్ వచ్చేసి 435 యూనిక్ ఇండికేటర్స్ మనకి 1.0లో ఉంటే 2.0లో ఓన్లీ 116 మాత్రమే ఉన్నాయి. న్యూమరిక్ ఇండికేటర్స్ వచ్చేసి 207 మనకి 1.0లో ఉంటే 59 2.0లో ఉన్నాయి. యూనిక్ మీన్స్ ఒకటి డూప్లికేట్ కాకుండా డిస్టింగ్గా ఉండే వాల్యూ అనమాట. యూనిక్ బైనరీ ఇండికేటర్స్ అంటే SRNOకి సంబంధించింది ఎన్ని ఉన్నాయంటే 228 మనకి PAI 1.0లో ఉంటే 2.0లో 57 ఉన్నాయి. యూనిక్ డేటా పాయింట్స్ వచ్చేసి 1.0లో 566 ఉంటే 2.0లో 161 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఆటో పోర్టెడ్ డేటా పాయింట్స్ వచ్చేసి 137 మనకి PAI 1.0లో ఉంటే 56 వచ్చేసి 2.0లో ఉంది. డేటా పాయింట్స్ ఎంటర్డ్ బై GPs అంటే GPs ఎంటర్ చేసే సంబంధించి డేటా పాయింట్స్ వచ్చేసి 1.0లో 429 ఉంటే 2.0లో ఓన్లీ 105 మాత్రమే మనం డేటా పాయింట్స్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ 105లో కూడా మనకేంటి కంపారిజన్ డేటా పాయింట్స్ టు బి ఎంటర్డ్ బై GP. ఈ 10లో ఏవైతే ఉన్నాయో ఇవి ఎంటర్ చేయాల్సిన దాంట్లో న్యూమరిక్ డేటా పాయింట్స్ PAIలో 193 ఉంటే బైనరీ డేటా పాయింట్స్ 236 ఉన్నాయి 1.0లో. అదే 2.0కి వచ్చేసరికి ఓన్లీ న్యూమరిక్ డేటా పాయింట్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ సంబంధించిన విలువలు ఎంట్రీ చేసేటి 60 మాత్రమే మనకి 2.0లో ఉన్నాయి అండ్ SRNO పెట్టేటి మాత్రం 45 ఉన్నాయన్నమాట డిఫరెన్స్ అనేది. సో ఇదే ఇంతకుముందు సంబంధించిన సమ్మరీ ఆఫ్ ఆటో పోర్టెడ్ డేటా. సో ఈ ఆటో పోర్టెడ్ డేటా కూడా మీరు చెక్ చేశారంటే 137 1.0లో ఆటో పోర్టెడ్ డేటా వస్తే ఈసారి 56 ఆటో పోర్టెడ్ డేటా వచ్చింది. అండ్ మనకి డేటా పోర్టింగ్ సంబంధించింది కూడా ఎక్కువ నుండి ఎక్కువ శాతం పోర్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1.0లో మిషన్ అంత్యోదయ ME అంటే మిషన్ అంత్యోదయ కింద 50 ప్రశ్నలు ఆటో పోర్ట్ అయ్యాయి. ఈజెస్ కింద 138, UDIC ప్లస్ వెబ్సైట్ నుండి 33, MNREGS డేటా నుండి 4, NSAP నుండి 4, JJM నుండి 4, SBM నుండి 3, PMAY నుండి 1, PMMVY నుండి 0, WCD నుండి 0, పంచాయతీ నిర్ణయం నుండి 0, టోటల్ 137 ఉన్నాయి. అదే PVA 2.0 వచ్చేసరికి మిషన్ అంత్యోదయ నుండి ఏ డేటా తీసుకోలేదు, ఎందుకంటే మిషన్ అంత్యోదయ డేటా 2023లో ఎంటర్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మార్పులు వచ్చాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేదు అనమాట. కానీ EGS సంబంధించింది ఒక 13 డేటా పోటీ చేశారు ఆటో పోర్టెడ్ డేటా EGS వెబ్సైట్ నుండి, అంటే ప్లానింగ్ రిలేటెడ్ సంబంధించింది ఎక్స్పెండిచర్ సంబంధించింది కావచ్చు. UDISC ప్లస్ సంబంధించి నుండి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ అనుకుంటా. సో మొత్తం 14 డేటా పాయింట్స్ అనేది డైరెక్ట్ సైట్ నుండి తీసుకోవడం జరిగింది. MNREGS సైట్ సంబంధించింది 6 తీసుకోవడం జరిగింది ఆటో పోర్టెడ్. తర్వాత NSAP 3, JJM 3, SBM 4, PMAY 0, PMMVY 2, WCD 10, పంచాయతీ నిర్ణయం 1, టోటల్ 56 ఆటో పోర్టెడ్ డేటా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ PAI 2.0 సంబంధించింది టోటల్ యూనిక్ డేటా పాయింట్స్ వచ్చేసి మనకి 161 ఉంటే ఈ 161లో 56 ఆటో పోర్టెడ్ డేటా ఉన్నాయన్నమాట. సో ఈ 56 ఆటో పోర్టెడ్ డేటా అనేది పంచాయత్ సెక్రటరీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికల్లీ
వెబ్సైట్ నుండి అక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. దాన్ని మాడిఫై చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో ఈ 56లో కూడా బైనరీకి సంబంధించింది 12 ఉన్నాయి, న్యూమరీకి సంబంధించింది 44 ఉన్నాయి, ఎస్ఆర్ నో రిలేటెడ్. అండ్ ఎంటర్ చేయాల్సిన డేటా వచ్చేసి 105 డేటా. ఈ 105 డేటాలో బైనరీ డేటా అంటే 45కి సంబంధించింది అనేది ఎస్ ఆర్ నో, ఆ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ సంబంధించింది అది ఎస్ఆ కాదా అని. అక్కడ ప్రైమరీ స్కూల్లో వాటర్ సప్లై ఉందా లేదా అని అడిగినప్పుడు ఉంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనుకోండి, ఎస్ అని పెడతారు, లేదని పెడతారు. తర్వాత అంగన్వాడీస్లో వెయిట్ కొలుస్తున్నారా లేదా అన్నారు. ఇట్లా ఎస్ అని ఉన్న వాటికి మనము ఈ బైనరీ అంటాము. అదే న్యూమరీకి సంబంధించింది ఏంటంటే విలువలు, అక్కడ మొత్తం ఉన్న పిల్లల్లో ఎంతమంది అనమయ పిల్లలు ఉన్నారు అని అనుకోండి, మొత్తం పిల్లలు అంటే అనమయ వచ్చిన పిల్లలు డివైడ్ బై మొత్తం పిల్లలు, ఇట్లా మనకు అక్కడ ఈ న్యూమరిక్ వాల్యూస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి 60 ఉన్నాయన్నమాట. సో ప్రిపరేటరీ వర్క్ ఏంటిది, ఇది ఈ డేటా అంతా కూడా మనకు కోట్ అవ్వడానికి ముందు స్టేట్ లెవెల్లో యాక్టివేటింగ్ ద ఎల్ఎస్డిజి స్టేట్ లెవెల్ స్ట్రీమింగ్ కమిటీ ఫర్ పీడిఏ. సో దీనికి సంబంధించింది సిఎస్ హెడెడ్ స్టేట్ లెవెల్ స్ట్రీమింగ్ కమిటీ SLSC for localization of SDC in Panchayat having members from key line department and other stakeholders to also act as SLSC for PAI. Planning and monitoring for collection of quality data, develop strategies and sound validation process. State data validation team subcommittee of SLSC with senior officer from Department of PR, RD and PR, planning, statistics, etc. to validate the accuracy and quality of data received from DDBT. DD means district data validation team అనమాట. సో DDB డిస్ట్రిక్ట్ డేటా వాలిడేషన్ టీం నుండి వచ్చిన డేటాని వాలిడేషన్ చేయడం కోసం అని చెప్పి స్టేట్ లెవెల్లో ఒక సబ్ కమిటీ ఉంటుంది. ఈ సబ్ కమిటీలో ఉండే డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్డి అండ్ పిఆర్ వాళ్ళు, ప్లానింగ్ వాళ్ళు, స్టాటిస్టిక్స్ వాళ్ళు, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అండ్ దీనికి సంబంధించింది ప్రిపరేటరీ వర్క్ వచ్చేసి స్టేట్ లెవెల్లో జరుగుతుంది. దీనికి మెయిన్గా సిఎస్గా హెడెడ్గా ఉంటారు. వీళ్ళ కమిటీ ఏంటంటే స్టేట్ లెవెల్ స్ట్రీమింగ్ కమిటీ అంటారు. ఇది ఏంటంటే పంచాయతీకి సంబంధించిన మెంబర్స్, లైన్ డిపార్ట్మెంట్, అదర్ స్టేక్ హోల్డర్కి సంబంధించింది, వాళ్ళు ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు చేసి చెప్పడం జరుగుతుంది. ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ క్వాలిటీ డేటా, డెవలప్ స్ట్రాటజీస్ అండ్ సౌండ్ వాలిడేషన్ ప్రాసెస్. Preparatory work at state level, appoint of state nodal officer for PAI, identification of nodal officer, line department, state and district block level, constitution of district level monitoring committee and data validation, initializing block level data validation mechanism. Instruction by department line developer, line joint advisor of union ministries signed. So preparatory work state level, selection of local optional indicators as per state suitability and availability of data, identification of data source and each local indicators, mapping of data points to respective field offices, translation of local indicators regional language if needed, keeping track of PI preparation exercise, involvement of domain expert from IN, GOs, NGOs and academic institutions. Preparatory work at mandal level. Mandal level line department are notified earlier by the government in GO 540 dated 26/9/2023. Creation of login IDs and passwords of line department nodal offices. MPDO to issue clear instruction to line department nodal offices at mandal level and coordinate data sharing. Panchayat secretary is responsible to collect data from all line department at GP level. PS is also responsible to upload the data. సో మనకు ఆల్రెడీ జీవో 540 ప్రకారము లైన్ డిపార్ట్మెంట్ ఎవరనేది నోటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఈ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లాగిన్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి షేర్ చేస్తారు. వీళ్ళని బ్లాక్ నోడల్ ఆఫీసర్స్ అంటారు, అంటే మండల్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటారు లైన్ డిపార్ట్మెంట్. సో వీళ్ళకి ఈ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంపీడీఓ గారు క్లియర్గా ట్రైనింగ్ కండక్ట్ చేసేసి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతోని అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టి డేటా ఏ విధంగా షేర్ చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. డేటా క్వాలిటీ కూడా అక్యురేషన్ చూసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డేటా కలెక్ట్ చేయాల్సింది పంచాయత్ సెక్రటరీ గారు ఫ్రమ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అట్ గ్రామ పంచాయతీ లెవెల్. గ్రామ పంచాయతీలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్ అందరి దగ్గరికి వెళ్ళి కావాల్సిన డేటాని సెక్రటరీ గారు
కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన డేటాని వెరిఫై చేసి కన్సల్టేషన్ చేసి దాని ఫైనల్గా ఆన్లైన్లో డేటా ఎంట్రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించింది మనకి ఎన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మొత్తం 10 లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇట్లా మొత్తం మనకి 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డేటా కలెక్షన్ కోసం వస్తుంది. సో ఇక్కడ డేటా వాలిడేషన్ ఫ్లో ఆఫ్ పిఐ 2.0 ఎంట్రీ. సో డేటా వాలిడేషన్ ఏంటి, ఇంతకుముందు చెప్పాము, పంచాయత్ సెక్రటరీ గారు డేటా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాండేటరీ డేటా వాలిడేషన్ ఇది. పంచాయత్ సెక్రటరీ గారు డేటా కలెక్ట్ చేసిన తర్వాత దానిని గ్రామ సభలో పెట్టి గ్రామ సభ అప్రూవల్ తీసుకొని దానిని డేటా ఎంట్రీ కోసం పిఐ పోర్టల్లో డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. కంపల్సరీ పంచాయత్ సెక్రటరీ గ్రామ సభ పెట్టి అప్రూవల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని డేటా ఎంట్రీ చేసి ఫ్రీజ్ చేయకుండా ముందు డేటాని స్క్రూటినీ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే తన లెవెల్లో కరెక్షన్ చేసుకొని ఆ డేటాని ఎంపీడీఓ గారికి వెరిఫై చూపించేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత దాని డేటాని ఫ్రీజ్ చేస్తారు. డేటాని ఫ్రీజ్ చేస్తే అది నెక్స్ట్ ఎవరికి వెళ్తుంది, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వారీగా డేటా వాళ్ళ లాగిన్ నోడల్ ఆఫీసర్ లాగిన్లోకి పుష్ అవుతుంది. ఈ పుష్ అయిన డేటాని కన్సర్న్ నోడల్ ఆఫీసర్ గారు తనకి ఇచ్చిన లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి వెరిఫై చేసి ఒకవేళ డేటా కరెక్ట్గా ఉన్నది అంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి రికమెండ్ చేస్తారు. డేటాలో ఏమన్నా డిస్క్రిప్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ దానిని రివర్స్కి అంటే డేటా కరెక్షన్ డేటా ఎంట్రీ రెండు కూడా సెక్రటరీ లెవెల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి సెక్రటరీ లెవెల్కి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సెక్రటరీ లెవెల్కి ఫార్వర్డ్ అయిన తర్వాత మళ్ళీ సెక్రటరీ గారు డేటాని ఎక్కడైతే మిస్టేక్ అయిన డేటాని ఎడిట్ చేసేసి మళ్ళీ నోడల్ ఆఫీసర్కి పుష్ చేస్తారు. నోడల్ ఆఫీసర్ గారు మళ్ళీ రీవెరిఫై చేసి ఓకే అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి రికమెండ్ చేస్తారు. ఇట్లా మనకి ఎంపీడీఓ లాగిన్లకు వస్తుంది. అంటే దీన్ని మండల్ లెవెల్ కమిటీ అంటారు. ఈ మండల్ లెవెల్ కమిటీ లాగిన్లకు వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా డేటా వెరిఫై చేస్తారు. ఈ మండల్ లెవెల్ లాగిన్లో డేటాలో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ సేమ్ రివర్స్ ఆర్డర్ ఏదైతే హైరార్కీలో వస్తుందో అదే హైరార్కీలో మళ్ళీ దాన్ని బ్యాక్ పుష్ చేస్తారు. బ్యాక్ అంటే మనకి నోడల్ ఆఫీసర్ లాగిన్లోకి వస్తుంది. మళ్ళీ నోడల్ ఆఫీసర్ లాగిన్ నుండి పంచాయత్ సెక్రటరీ లాగిన్లోకి పుష్ అవుతుంది. మళ్ళీ సెక్రటరీ నుండి నోడల్ ఆఫీసర్కి వస్తుంది. నోడల్ ఆఫీసర్ నుండి మళ్ళీ బ్లాక్ లెవెల్ కమిటీకి వస్తుంది. బ్లాక్ లెవెల్ కమిటీ మళ్ళీ రీసాటిస్ఫై అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్కి రికమెండ్ వాలిడేషన్ పంపిస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా సేమ్ హైరార్కీ ప్రకారం ఫాలో అయ్యి ఓకే అనుకుంటే దాన్ని డిస్ట్రిక్ట్ మానిటరింగ్ లెవెల్ కమిటీకి సబ్మిట్ చేసేసి వాళ్ళ అప్రూవల్తోని స్టేట్ లెవెల్ డేటా వాలిడేషన్ కమిటీకి రికమెండ్ చేయడం జరుగుతుంది. స్టేట్ వాళ్ళు దానికి సంబంధించింది స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీకి సబ్మిట్ చేసేసి వాళ్ళు ఓకే అయిన తర్వాత ఫైనల్గా దాని ఎంఓపిఆర్ సెంటర్ టీమ్కి ఫైనల్ సబ్మిషన్ కోసం ఇట్లా డేటాని పుష్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటిది స్టెప్స్ ఏమి ఉంటాయి, డేటా ప్రాసెసింగ్, క్లీనింగ్, వ్యాలిడేషన్, క్వాలిటీ చెక్స్ ఎక్సెట్రా. ఇక్కడ డేటా ప్రాసెసింగ్ అంటే ఏదైతే సెక్రటరీ గారు ఆల్ డిపార్ట్మెంట్గా డేటా కలెక్ట్ చేస్తారో DCF ఫార్మెట్లో డేటా కలెక్షన్ ఫార్మెట్లో డేటా కలెక్ట్ చేస్తారో కలెక్ట్ చేసిన డేటాని ప్రాపర్గా దాన్ని అనాలిసిస్ చేసి డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రీవెరిఫై చేసుకొని క్లీన్ చేసి వ్యాలిడేషన్ చెక్స్ అన్ని చెక్ చేసుకొని దాన్ని నెక్స్ట్ కంపైలేషన్ ఆఫ్ రో వాల్యూ ఆఫ్ ఇండికేటర్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రో వాల్యూ ఆఫ్ ద న్యూమరిక్ ఇండికేటర్స్, కన్వర్షన్ ఆఫ్ బైనరీ ఇండికేటర్ SRలో ఉంటూ న్యూమరిక్ వాల్యూ, నార్మలైజేషన్ ఆఫ్ రో వాల్యూ ఆఫ్ ఇండికేటర్, rescaling of row value of numeric indicator into score between 0 to 100, calculation of theme wise GP scoring, simple architecture mean of the indicator normalization value for arriving at thematic score of GP, computation of PI for GP, simple geometric mean of the 9 thematic score to reach PI of the GP. సో ఈ కంప్యూటేషన్ స్టెప్ అంతా కూడా బ్యాక్ ఎండ్లో సాఫ్ట్వేర్లో జరుగుతుంది. సో డేటా ఎంట్రీ చేసినప్పుడు ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నా కూడా డేటా వాలిడేషన్ అనేది ముందే వస్తుంది AI ద్వారా. సో ఇక్కడ వెయిటేజ్ అంతా కూడా ఇక్కడ ఎట్టిస్తున్నారంటే ఈక్వల్ వెయిట్ విల్ బి గివెన్ టు ఆల్ ఇండికేటర్ అప్ ఎట్ GP లెవెల్, పాపులేషన్ వెయిట్ విల్ బి టేకెన్ అబోవ్ గ్రామ పంచాయతీ లెవెల్, దట్ ఈస్ వెయిట్ బ్లాక్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్. సో దానికి సంబంధించింది మార్క్స్ ఎట్లా ఇస్తారు అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ రూపంలో చూపించడం జరిగింది. సో నార్మలైజేషన్ ఆఫ్ రో వాల్యూ,
రీస్కేలింగ్ ద రో వాల్యూ ఇంటూ స్కోర్ బిట్వీన్ 0 to 100. సో ఇది వై నార్మలైజేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ డెత్ టు లైవ్ బర్త్ 6%, 100 లైవ్ బర్త్. పర్సంటేజ్ ఆఫ్ బర్త్ అటెండెడ్ బై స్కిల్డ్ హెల్త్ పర్సనల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 80%. వాట్ ఉమెన్ దట్ హ్యావ్ బీన్ subjected to dowry offense during the year 350 per 1 lakh women. Under 5 mortality rate of girl child 18%, 18 per 1000 live birth child death. ఈ విధంగా మనకి సమ్ స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సాఫ్ట్వేర్లో రా వాల్యూ బేసిస్ మీద ప్రోగ్రామింగ్ రాస్తారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం పాజిటివ్ ఇండికేటర్స్ అని చెప్పి దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉపయోగిస్తారు. నార్మల్ స్కోర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మినిమం ఆఫ్ ఎక్స్ డివైడ్ బై మాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ మినిమం ఆఫ్ ఎక్స్ ఇంటూ 100. ఈ ఫార్ములా ద్వారా మనకి పాజిటివ్ ఇండికేటర్స్ మార్క్స్ ఇస్తారు. ఇక్కడ ఎక్స్ అంటే రో వాల్యూ, రా డేటా వాల్యూ. మినిమం ఆఫ్ ఎక్స్ ఇస్ ద మినిమం అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ఇండికేటర్ ఇన్ ద డాటా సెట్. ఇక్కడ డాటా సెట్ మీన్స్ డిపార్ట్మెంట్కి వచ్చే గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి డాటా సెట్ అంటారు. ఈ డిపార్ట్మెంట్ క్వశ్చన్ లో మినిమం మాక్సిమం ఏదైతే ఉంటుందో మినిమం ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ ఇస్ ద నార్మల్ స్కోర్ ఆఫ్టర్ రీస్కేలింగ్. సో ఫైనల్ గా రీస్కేల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ వాల్యూ ఎంతైతే ఉందో అక్కడ వాల్యూ రావడం జరుగుతుంది. నెగిటివ్ ఇండికేటర్స్ మీన్స్ కూడా సేమ్ థింగ్, మాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై మాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ మినిమం ఆఫ్ ఎక్స్ ఇంటూ 100. ఇది ఫార్ములా అనమాట. సో దీని ప్రకారము ఇక్కడ పాజిటివ్ ఇండికేటర్ పంచాయతీ వారిగా మనకు P1, P2, P3 ఇట్లా 10 పంచాయతీలు ఉంటే పంచాయతీలకు సంబంధించింది వాటికి వచ్చిన ఇన్స్టిట్యూషన్ డెలివరీ యాజ్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇండికేటర్ XI మార్క్స్ ఇట్లా 92, 71, 64, 70, 89, 81, 72, 94, 99 ఇట్లా మార్క్స్ వస్తే దానికి నార్మలైజేషన్ ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ చూడండి. XI అంటే ఇక్కడ 92 మైనస్ మినిమం, ఇందులోకి వెళ్ళి మినిమం వాల్యూ ఏది 62 డివైడ్ బై మాక్సిమం అంటే 99 మైనస్ మళ్ళీ మినిమం 62 ఇంటూ 100. ఈ విధంగా దానికి సంబంధించిన స్కోర్ ఇక్కడ డివైడ్ చేసుకొని P1కి ఎంత వచ్చింది నార్మలైజేషన్ వాల్యూ 80, P2కి 23, P3కి 5 ఇట్లా మనకి ఓవరాల్ గా P9కి 100 వచ్చినాయి అనమాట. ఇట్లా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫినిటీ మోటాల్ రేట్ సంబంధించింది నెగిటివ్ ఇండికేటర్. సో దానికి సంబంధించింది కూడా మనకి ఫార్ములా వచ్చేసి మాక్సిమం మైనస్ XI డివైడ్ బై మాక్సిమం మైనస్ మినిమం ఇంటూ 100. దీని ప్రకారం స్కోర్ అనాలిసిస్ చేసుకొని సాఫ్ట్వేర్ జీపీలకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకి ఇండికేటర్స్ పరంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ థీమ్ వైజ్ జీపీ స్కోర్ సంబంధించి కూడా సింపుల్ ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఇండికేటర్ వాల్యూ ఫర్ అరైవింగ్ ఎట్ థీమెటిక్ స్కోర్ ఆఫ్ జీపీ. సో థీమెటిక్ స్కోర్ సంబంధించి జీపీ వారిగా మార్క్స్ రావాలన్నా కూడా మీన్ సంబంధించింది ఆ ఇండికేటర్ వాల్యూ అరైవ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి వాల్యూ అరైవ్ చేసి వస్తారు అనమాట. Computation of PDA for GP. Simple geometric mean of the 9 thematic score to reach PDA of the GP. ఓవరాల్ గా 9 థీమ్లకు సంబంధించిన ఆ ప్రొడక్ట్ కి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆ PDA స్కోర్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇది మనకు కంప్యూటేషన్ బ్యాక్ ఎండ్ లో సాఫ్ట్వేర్ చేస్తుంది. మనం ఏం చేయము, లోకి ర్యాంకింగ్ ఉంటుంది కదా. లెర్నింగ్ డ్యూరింగ్ డేటా కలెక్షన్ PI 1.0. సో 1.0లో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, దానికి సంబంధించింది ఏం జరిగిందో దాని ప్రకారం మనకు 2.0 అప్డేట్ చేయడం జరిగింది. సో 1.0లో జరిగింది నేర్చుకుంటూ. సో జీపీ ఫర్ ఫేసింగ్ డిఫికల్టీస్ డ్యూరింగ్ ద డేటా కలెక్షన్ అండ్ కంపైలేషన్ అండ్ ఎంటరింగ్ డేటా ఇన్ పోర్టల్ యూట్యూబ్. అంటే మనకి 1.0లో డేటా కలెక్ట్ చేయడం చాలా కష్టమైంది. డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాటిని అంతా కూడా కంపైల్ చేయడం అంటే ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత డేటా ఎంట్రీ చేయడం పోర్టల్లో అదంతా కూడా మనం కష్టం ఫేస్ చేసాము. ఏ విధంగా అంటే అంబిగ్యూటీ ఇన్ డేటా పాయింట్ ఆర్ ల్యాక్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా పాయింట్స్. డేటా పాయింట్స్ అనే న్యూమరిక్ అండ్ డినామినేటర్ అన్నాం కదా. సో దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ న్యూమరేటర్ డినామినేటర్ సంబంధించిన దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మనము కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోయాము. లార్జ్ సెట్ ఆఫ్ డేటా పాయింట్స్ అంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకో డిపార్ట్మెంట్ సంబంధించి డేటా సెట్లో కూడా డేటా పాయింట్లో కూడా ఇండికేటర్స్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. lack of granularity of data at GP level, unavailability of grouping of similar type of data points, the same questions సంబంధించింది ఆన్సర్స్ కరెక్ట్గా లేకపోవడం, ఇండిపెండెంట్ డేటా కలెక్షన్ ఫార్మాట్ ఆఫ్ లైన్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ దేర్ వేర్ నో వాలిడేషన్ చెక్ ఇంపోజ్డ్ ఆన్ DCF. డేటా కలెక్షన్ ఫార్మాట్లో ప్రాపర్గా డేటా వాలిడేషన్ లేకపోవడం వల్ల ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా
ఆన్సర్స్ కూడా వేరు వేరు రావడం జరిగింది. విచ్ రిజల్ట్ ఇన్ రాంగ్ ఎంట్రీ ఆఫ్ డేటా ఆర్ బ్లాక్ డేటా పాయింట్ డీసీఎఫ్ ఆర్ సబ్మిటెడ్. దీనివల్ల మనకి రిపోర్ట్ అనేది రాంగ్గా రావడం జరిగింది. ఏదైతే సబ్మిట్ చేసిన దాని ప్రకారం ర్యాంకింగ్ కూడా తప్పుగా రావడం జరిగింది. డేటా క్లీనింగ్ ఎక్సర్సైజ్ PA 1.0 కన్వర్షన్ ఆఫ్ న్యూమరిక్ ఇండికేటర్ టు బైనరీ. రీజన్స్: unavailability of denominator value of indicators, lack of granularity of data at GP level, exclusion of indicator from PDA computations. Reasons: unavailability of data for indicators, ambiguity or lack of uniformity in meaning of indicators, indicators with denominator value 0 making it undefined. సో ఈ రీజన్స్ అన్ని కూడా మనకి రాంగ్ డేటా ఇంపోర్ట్ చేయడానికి, ర్యాంక్ స్కోర్ రావడానికి 1.0 కారణమైంది. దాన్ని రేషనల్ చేసుకుంటూ స్టెప్ ఇంప్రూవ్మెంట్ క్వాలిటీ, డేటా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ స్టెప్ చేయడం జరిగింది. సో గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా పాయింట్స్, ఒకే రకమైన ప్రశ్న అన్నిటికి కూడా ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ డేటా కలెక్షన్స్ ఫార్మ్ డిజైన్డ్ ఫర్ ఎంటరింగ్ అండ్ సబ్మిటింగ్ డేటా. సో డేటా కలెక్షన్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఈ డేటా కలెక్షన్ ఫార్మాట్లోనే డేటా కలెక్ట్ చేసిన డేటాని మళ్ళీ డేటా ఎంట్రీ చేసేటట్టు మనకి సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరిగింది. సాఫ్ట్ వాలిడేషన్ చెక్స్ అండ్ హావ్ బీన్ ఇంపోజ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డేటా కలెక్షన్ ఫార్మ్ వెల్ సబ్మిటింగ్ ద డేటా. అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది ఇంపోర్ట్ చేసేసి, సో దాని ద్వారా డేటా వాలిడేషన్ చేసేటప్పుడు డేటా వాలిడేషన్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు తప్పు జరగకుండా డేటా వాలిడేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. డేటా వాలిడేషన్ పెట్టడం జరుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ LIF అక్రాస్ 9 థీమ్స్. డీటెయిల్స్ ఆఫ్ LIF అక్రాస్ 9 థీమ్స్ ఆఫ్ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో థీమ్ వారీగా మనకి LIF ఏమున్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, చదువుకోండి. సో వాటి ఫ్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ లైవ్లీహుడ్, పంచాయతీలో ఇన్కమ్ జనరేషన్, సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, వాటికి రిలేటెడ్ ఎలాంటి ప్రశ్నలు కూడా ఇండికేటర్స్ ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీమ్ 2లో హెల్త్, పంచాయతీ, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ 3లో, టీమ్ 4లో, టీమ్ 5లో, టీమ్ 6లో, టీమ్ 7లో, టీమ్ 8లో, టీమ్ 9లో. ఇవి మొత్తం కూడా ఆ ఇండికేటర్స్ కొన్ని శాంపుల్ ఇక్కడ చూపించాము వచ్చిన ఇండికేటర్స్. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మండల్స్ నుండి గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్, టు గుడ్ ఇన్, గుడ్ అవుట్. అంటే చెత్త తీసేసి చెత్త రాకుండా చూసుకుంటూ ఓన్లీ క్వాలిటీ డేటా ఉండేలాగా మాత్రం చూసుకోవాలి. ఇన్ ఎనీ సిస్టమ్ ఆపరేటెడ్ బై లాజికల్ ప్రాసెస్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇది డిటర్మైన్డ్ బై ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్పుట్. సో మనం ఎంత క్వాలిటీ ఇన్పుట్ ఇస్తామో అంత క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని ఇక్కడ మీనింగ్ అనమాట. డేటా వాలిడేషన్ డన్ బై మండల్ ఎన్ష్యూరింగ్ అక్యురసీ అండ్ క్వాలిటీ ఆఫ్ డేటా will play a vital role in establishing the quality and usability of AI. సో ఎంత క్వాలిటీ డేటా వస్తే అంత మంచి PIకి సంబంధించిన గణన జరుగుతుంది. క్వాలిటీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అక్యురసీ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి డేటా వాలిడేషన్ కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక ప్రజెంటేషన్ మీకు అర్థమవుతుంది అసలు PI అండ్ ఇట్ ఇస్ ఫ్యూచర్స్ ఏంటిదని చెప్పి. డేటా మనకు అన్ని లైన్ డిపార్ట్మెంట్ డేటా కలెక్షన్ ఈ విధంగా చేస్తామనుకోండి. అంటే డేటా DCF ఫార్మాట్లో ఒక జిగ్జాగ్లో ఉంటుంది. ఈ జిగ్జాగ్లో ఉన్నదాన్ని కూడా ఇదంతా గ్రామ పంచాయతీ ఒక సోర్స్ నుండి గ్రామ పంచాయతీ సెక్రటరీ లెవెల్లో డేటా కలెక్ట్ చేస్తారు లైన్ డిపార్ట్మెంట్కి. ఈ లైన్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసిన డేటాని మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి, దేని సపరేట్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా యాజ్ క్వాలిటీ, దట్ ఈస్ బైనరీ ఆర్ న్యూమరిక్, డినామినేటర్, న్యూమరేటర్, ఎక్సెసర్ అంటే సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అరేంజ్మెంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ డేటా యాజ్ ఇండికేటర్స్ ఆర్ సబ్ ఇండికేటర్స్, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ద సేమ్ సెక్టర్ ఇండికేటర్ సబ్ సెక్టర్ విల్ గ్రూప్డ్ అండ్ విల్ బి ప్రజెంటెడ్ థీమాటికలీ. సో ఈ అరేంజ్ చేసిన డేటాని మళ్ళీ థీమ్ వారిగా ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజర్ హౌ ప్రోగ్రెస్ అయ్యి గ్రామ పంచాయతీ. ఫైనల్గా దానికి సంబంధించింది క్వాలిటీ డేటా రావాలంటే ఈ విధంగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్షనబుల్ ఏంటంటే ఈ డేటాని ఒక పనికి వచ్చే విధంగా ఈ విధంగా యాక్షనబుల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మనకి పంచాయతీ అవార్డు పర్పస్లో, నేషనల్ పంచాయతీ అవార్డులో ఉపయోగపడుతుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన అభివృద్ధి పనితీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్లానింగ్ పర్పస్లో, ఎవిడెన్స్
బేసిక్ ప్లానింగ్ ప్రిపేర్ చేయడానికి ఈ పిఐ అనేది మనకి డేటా ఉపయోగపడుతుంది అనమాట. ప్రపోజల్ టైం లైన్ అన్నది ఇంకా ఇది మనకు స్టేట్ నుండి రాబోతుంది. ప్రస్తుతానికి అయితే ట్రైనింగ్స్ జూన్లో కంప్లీట్ చేయమన్నారు. తర్వాత స్టేట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా జూన్లో కంప్లీట్ చేయమన్నారు. కాన్ఫిగరేషన్ వచ్చేసి జూన్లో స్టేట్ కాన్ఫిగరేషన్ చేస్తా అన్నారు. జీపీ లెవెల్ డేటా ఎంట్రీ జూలైలో స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇది అప్రాక్సిమేట్గా టైం ఇస్తుంది. యాక్టివిటీస్ కంప్లీషన్ ఆఫ్ డేటా ఎంట్రీ జీపీ లెవెల్ జూలైలో కంప్లీట్ చేయాలన్నారు. కంప్లీషన్ ఆఫ్ ద వాలిడేషన్ ఆఫ్ పిఏ డేటా సెట్ బ్లాక్ లెవెల్ వచ్చేసి ఆగస్టులో కంప్లీట్ చేయమన్నారు. వాలిడేషన్ పిఐ డేటా సెట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆగస్ట్ అన్నారు. వాలిడేషన్ పిఐ డేటా సెట్ స్టేట్ లెవెల్ వచ్చేసి ఆగస్ట్ అన్నారు. డేటా వాలిడేషన్ ఫైనల్ సబ్మిషన్ వచ్చేసి సెప్టెంబర్ అన్నారు. పీపుల్స్ క్యాంపెయినింగ్ వచ్చేసి అక్టోబర్లో అన్నారు. నెక్స్ట్ పంచాయత్ అవార్డ్స్ అని నవంబర్లో ఉండవచ్చు అని అప్రాక్సిమేట్ డేట్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ ప్లాన్స్ ఏంటిది? ఇక్కడ మనం ఎంపీడీఓస్ వచ్చేసి మళ్ళీ సేమ్ అలాగనే మీరు మండల లెవెల్లో ట్రైనింగ్ పెట్టుకొని మీ లైన్ డిపార్ట్మెంట్కి పంచాయత్ సెక్రటరీకి దానికి పిఐ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ బ్యాకప్ అండ్ రికార్డ్స్ అండ్ కంపల్సరీగా వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అందరూ కూడా మెయింటైన్ చేసినట్టు దానికి బ్యాకప్ ప్లాన్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవాలి. మెయింటైన్ థీమ్ వైజ్ డేటా పాయింట్స్, మనకి 9 థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 థీమ్స్కి రిలేటెడ్గా డేటా పాయింట్స్ అనేది ఉండేలాగా అంటే న్యూమరేట్ అన్నట్టు ప్రాపర్గా మెయింటైన్ చేసేలాగా ఎన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రర్స్ అవాయిడ్ చేయాలంటే పంచాయత్ సెక్రటరీ ఫిల్ ద థీమ్ వైజ్ డీసీఎఫ్ మాన్యువల్లీ అంటే డేటా కలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీసీ ఫార్మాట్ డేటా కలెక్షన్ ఫార్మాట్లో సెక్రటరీ గారు ముందు మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ హ్యాస్ టు వెరిఫై, దానికి సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డేటాను వెరిఫై చేయాలి. మళ్ళీ ఎంపీడీఓ హ్యాస్ టు వెరిఫై ఆల్ 9 DCFs. ఈ 9 థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 థీమ్స్ సంబంధించిన డీసీ ఫార్మాట్స్ ముందు ఎంపీఓ గారు వెరిఫై చేయాలి. నెక్స్ట్ ఎంపీడీఓ హ్యాస్ టు క్రాస్ వెరిఫై, ఎంపీఓ వెరిఫై చేసిన తర్వాత ఎంపీడీఓ గారు దాన్ని క్రాస్ వెరిఫై చేయాలి. రిపీటెడ్ క్వశ్చన్స్ అక్రాస్ ద థీమ్ టు బి వెరిఫైడ్ అండ్ ఎన్ష్యూర్ సేమ్ ఆన్సర్ ఇస్ గివెన్. ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో థీమ్లలో అంటే అదర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకో డిపార్ట్మెంట్ సంబంధించి వాటికి రెండిట్లో కూడా ఆన్సర్స్ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫ్ ఫిగర్స్ టు బి చెక్డ్, కల్టివేటెడ్ ఏరియా వర్సెస్ టోటల్ ఏరియా, అనామలైసిస్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. సో కన్సిస్టెన్సీ ఎక్కడైతే మారకుండా ఉన్న వాల్యూస్ ఉంటాయో ఫిగర్స్ మారకుండా కన్సిస్టెన్సీగా ఉన్న వాల్యూస్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవాయిడ్ చేయడం. సో ఇట్లా మనం పిఐ 1.2.0లో డేటా కలెక్ట్ చేసుకొని డేటా ఎంట్రీ చేసి గ్రామ పంచాయతీ సంబంధించిన క్వాలిటీ డేటా ఎంట్రీలో అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన పిఐ 1.2.0 సంబంధించింది. దీంట్లో మనకి వెబ్సైట్కి సంబంధించిన దాంట్లో డేటా ఎంట్రీ వెబ్సైట్ ఉపయోగించేది పిఐ 1.0 వెబ్సైట్ అంటే pi.gov.in అని చెప్పి అంటాము. సో ఇందులో లాగిన్ సంబంధించింది మనకు ఆల్రెడీ ఈగ్రామ్స్ లాగిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈగ్రామ్స్ లాగిన్స్ మనం ఇక్కడ ఉపయోగిస్తాము. దానికి సంబంధించింది ఓన్లీ మండల నోడల్ ఆఫీస్కి సంబంధించి లాగిన్స్ మనం ఆల్రెడీ ఇదివరకు క్రియేట్ చేస్తాము. వాటిని యాక్టివేట్ ఒకవేళ లేకపోతే మళ్ళీ యాక్టివేట్ చేస్తాము. అండ్ బ్లాక్ లెవెల్ కంపెనీకి సంబంధించింది ఈ గ్రామస్ డి అడ్మిన్ లాగిన్ ఏదైతే ఉంటుందో బి అడ్మిన్ లాగిన్ మనము బ్లాక్ లెవెల్ కమిటీ లాగిన్ కోసం ఉపయోగిస్తాము. డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించిన డి అడ్మిన్ లాగిన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కోసం ఉపయోగిస్తాము. సో ఇట్లా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేటా ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అవ్వడానికి లాగిన్ చేసి ఉపయోగిస్తాము. మీకు ఇండికేటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వెబ్సైట్కి ఇండికేటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ నుండి ఇండికేటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు? మాస్టర్ డేటాలో లిస్ట్ ఆఫ్ యూనిక్ ఇండికేటర్స్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ యూనిక్ డేటా పాయింట్స్, లిస్ట్ ఆఫ్ ఆటోపోటెడ్ డేటా పాయింట్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో కూడా ఇస్తా అన్నారు, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి పిఐ అండి. ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.